ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను నరదిష్టి అంటూ రాక్షసులతో పోల్చడం కరెక్ట్ కాదన్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు అనిరుద్ రెడ్డి. క్షమాపణ చెప్పకపోతే పవన్ సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు. తెలంగాణను చులకనగా చూస్తే ఊరుకోమన్నారు అనిరుద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో చెట్లు చచ్చిపోయినాయి తెలంగాణ వాళ్ళ దిష్టి వల్లనే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అది కూడా కాకుండా కోనసీమ వల్లనే తెలంగాణ వచ్చింది, డివైడ్ అయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మాకు తెలంగాణ వాసులకు మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్. మీకు తెలుసు స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు సెంటిమెంట్ మాకు ఎంత ఇంపార్టెంట్. అప్పుడు చాలా మంది ఆంధ్ర నాయకులు బ్యాగులు మోసుకునే తెలంగాణ నాయకులేమో అమ్ముడు పోతారని కూడా తిరగడం జరిగింది. అయినా కానీ మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలంగాణ నాయకులు ఆ రోజు ఉద్యమం వల్లనే, తెలంగాణ ప్రజల ఉద్యమం వల్లనే తెలంగాణ రావడం జరిగింది. సోనియా గాంధీ గారి ఆశీర్వాదం. నేను మొన్న చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడుకు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి అని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చల మాత్రం నీ సినిమా ఆడదు.